హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఇంకో కొత్త డిజైన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది రాబోయే వీడియోస్లో రాబోతున్న డిజైన్. ఈ డిజైన్ అసలు ఏమిటి, ఎందుకు వేసాను, ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే. ఫుల్ డీటెయిల్స్ అనేది కమింగ్ సూన్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇంకో కొత్త డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ శారీ మీద బ్లౌజ్ డిజైన్ అయితే డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ అయితే శారీ వచ్చేసి పట్టు శారీ. దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఈ కలర్ పట్టు బిట్ అయితే తీసుకొచ్చాను. దీంట్లో పీకాక్స్కి ఈ ఫ్లవర్స్కి మ్యాచింగ్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ సింపుల్ అంటే అంత సింపుల్ అని కాదు, కానీ సింపుల్ డిజైన్ అయినా హ్యాండ్స్ అనేది హెవీ వస్తుంది. చెప్పాను కదా, ఈ 2 శారీస్ ఒకరివేను. అందువల్ల ఈ బ్లౌజ్లంతా కూడా ఈ ఎల్లో కలర్ హైలైట్ చేస్తూ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి జరీ అనేది ఎక్కువగా యూస్ చేసుకున్నాను. ఈ డిజైన్లో వచ్చేసి పీకాక్ వస్తుంది, ఈ ఫ్లవర్స్కి మ్యాచింగ్ అయితే వస్తుంది. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. చెప్పాను కదా, బ్యాక్ అంతా ఇట్లాగైతే వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేది పర్టికులర్గా శారీలో మ్యాచింగ్గా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా జరీ కాకుండా నేను శారీ షేడ్ అనేది హైలైట్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది. బూటీస్ అనేది మీకు ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏ డిజైన్లో బూటీస్ వేసాను అనేది. చెప్పాను కదా, ఈ డిజైన్లో హైలైట్ అంతా కూడా హ్యాండ్ అని చెప్పాను కదా. సెంటర్లో ఈ విధంగా ఒక పీకాక్ అయితే వస్తుంది, కాబట్టి డిఫరెంట్గా చాలా నీట్గా అయితే ఉంటుంది డిజైను. ఈ డిజైన్ మీకు సైడ్ డిజైన్ అంటే వీడియోలో డిజైన్ ఫోటో కూడా ఇస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది స్టిచ్చింగ్ అయిపోయినాక లుక్ అయితే ఇది చాలా బాగుంది. కస్టమర్ వేసుకున్నా కూడా చాలా నీట్గా, చాలా హెవీగా అయితే వచ్చేసింది. హ్యాండ్ సెంటర్లో మాత్రం ఇట్లా పికాక్ అయితే వస్తుంది. డిజైన్ అంతా ఇంకా నార్మల్గా ఆల్ ఓవర్ లాగా అయితే కనిపిస్తుంది. డిజైను చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. టోటల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలా బాగుంది డిజైన్ అయితే. మిగతా డీటెయిల్స్, దీని స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బుట్టి ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్, మనకి హ్యాండ్లో వచ్చిన పీకాక్ సపరేట్ బుట్టి లాగైతే ఇచ్చారు. మనం ఇది దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇదొక హ్యాండ్, ఎల్బో హ్యాండ్. ఇది వచ్చేసి బ్రాడ్నెస్ ఇట్లాగా వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఇట్లా ఉంది కదా, కొంచెం లావుట్ వాళ్ళకి కొంచెం బ్యాక్ కూడా కావాలంటారు, అలాంటి వాళ్ళ కోసంగా బ్యాక్ నెక్. టోటల్గా ఈ డిజైన్ ఉన్న పార్ట్స్ అయితే వీటి స్టిచెస్ చూద్దాము. నేనైతే ఈ బ్యాక్ యూస్ చేశాను కదా. బ్యాక్ వచ్చేసి 54,868 స్టిచెస్. హ్యాండ్ వచ్చేసరికి నేను ఈ హ్యాండ్ అయితే యూస్ చేశాను. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 84,245 స్టిచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 19,667 స్టిచెస్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ అయితే ఇంత హెవీగా, ఇంత నీట్గా, అంటే మీకు చూపించాను కదా ఆల్రెడీ, లుక్ అయితే అట్లా ఉంటుంది. దీని నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు బూటీస్ డిజైన్ కూడా ఫోటో అనేది యాడ్ చేస్తాను. బూటీస్కి యూజ్ చేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ వీడియోస్లో అనేది ఉంది. మీకు కానీ ఇలాంటి డిజైన్స్ చూడాలి అనుకున్నా కూడా థంబ్నెయిల్ చెక్ చేయగానే మీకు డిజైన్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫుల్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు లాంగ్ ఫ్రాక్ ఒకటి అయితే చూపిస్తాను. ఇది ఓల్డ్ శారీనే రీయూజ్ చేయించుకున్నారు. పళ్ళు పార్ట్ అంతా కూడా ఇట్లా బాడీ పార్ట్లో ఇట్లా ఇచ్చేసి ఇట్లా డిజైన్ చేసుకున్నాము. షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. ఇట్లా ఇచ్చేసాను. శారీ మొత్తం ఇంక ఇట్లా వచ్చేస్తుంది. దీనికి మనకి శారీకి పై వైపు ఉన్న బార్డర్ని కూడా తీసుకొని ఇట్లా కింద వైపునే యాడ్ చేయించాను. అప్పుడు కొంచెం బార్డర్ అనేది పెద్దదిగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఉన్న బార్డర్ అయితే ఇంతేను, కాకపోతే ఆ పై బార్డర్ వేస్ట్ పోకుండా పైన అనే బార్డర్ని మొత్తం కూడా కింద జాయిన్ చేసరికి కొంచెం పెద్ద బార్డర్ లాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. పళ్ళు పాటనంతా కూడా అయితే నేను ఇట్లా యూస్ చేసుకున్నాను. బ్యాక్ అయితే ఏం మోడల్ లేదు, నార్మల్ డీప్ నెక్ పెట్టేసాము. హ్యాంగింగ్స్ అనేది కొంచెం ఇట్లా అయితే డిజైన్ చేసుకున్నాము. మోడల్ అయితే ఇది సింపుల్గా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుంది. మీకు ఒకసారి ఫుల్గా అనేది ఒకసారి చూపిస్తాను. ఆన్లైన్లో శారీస్ వచ్చాయి, కాకపోతే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాయి, కాబట్టి వాటికి సంబంధించిన ఫొటోస్, వాళ్ళు తీసిన ఓపెనింగ్ వీడియో కానీ మీకైతే యాడ్ చేస్తాను. చెక్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా నచ్చినట్లయితే కాంటాక్ట్ చేయడానికి కానీ మీకు డీటెయిల్స్ అనేది ఐడియా ఉంటుంది. వాళ్ళు తెప్పించుకున్న శారీస్ అయితే ఈ ఫ్రెండ్స్. వాళ్ళు వాట్సాప్లో నాకు పెట్టిన డీటెయిల్స్ అయితే వాళ్ళైతే సాటిస్ఫాక్షన్. ఇంకో శారీ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి, అది వచ్చి వెళ్ళినా కూడా దాని డీటెయిల్స్ అనేది మీకైతే ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీటి రియల్ పిక్స్ కూడా మీకైతే యాడ్ చేస్తాను. వాళ్ళు రిసీవ్ చేసుకున్న శారీస్ అయితే ఫొటోస్ అయితే ఇవి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయని మాత్రం చెప్పారు.
ఇంకోసారి ఫోటో కూడా ఇది ఫ్రెండ్స్. ఈ 2 శారీస్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. డ్రెస్ టోటల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఉంటుంది, అంటే రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. వీళ్ళు ఇంకా ఉన్నాయి కాబట్టి ఒక్కోదానికి ఒక్క మోడల్ డిజైన్ చేయాలనే ఆలోచనతో ఈ డ్రెస్కి వచ్చేసి ఇలా అయితే డిజైన్ చేశాను. టోటల్గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీటికి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు చెప్పాను కదా, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో కొత్త కొత్త డిజైన్స్ అనేది మీకు డైలీ అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను వేసే ప్రతి ఒక్క డిజైన్ అనేది మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో డైలీ అయితే వీడియోస్ మార్నింగ్ 11:30కి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.